హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. సో 2026లో రిలీజ్ అయిపోయే నోటిఫికేషన్స్ గురించి యాన్యువల్ క్యాలెండర్ అనేది రైల్వే అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన విషయాలు ఏమున్నాయి, 2026లో ఏ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవ్వబోతున్నాయి, వాటికి తగ్గట్టుగా ఏ ప్రిపరేషన్ చేసుకోవాలనే విషయాల గురించి ఈరోజు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో దానికి ముందుగా 2025లో జనవరి నుంచి మనం డిసెంబర్కి వచ్చేసాం. ఈ 2025లో రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ ఏంటి అంటే ఏఎల్పి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, టెక్నీషియన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, పారామెడికల్ స్టాఫ్ రిలీజ్ అయింది, సెక్షన్ కంట్రోలర్ అండ్ జేఈ, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్. ఇవి ఏ నెలలో రిలీజ్ అయినాయి, ఏ విధంగా పోస్టులు ఉన్నాయనే విషయం మనకు క్లియర్గా అర్థమైంది. ఇది 2025లో రిలీజ్ అయిన నోటిఫికేషన్ అనమాట. అయితే 2025లో ఇక రావాల్సిన నోటిఫికేషన్ ఒకటి ఉంది, అదే లెవెల్ 1 అనమాట. ఓకేనా, దానికి సంబంధించిన నోటీస్ను కూడా రీసెంట్గానే రిలీజ్ చేశారు. ఇదిగోండి, ఇది 2025లో రాబోయే గ్రూప్ డి పోస్టులు అనమాట. సో పోస్టులు అయితే చాలా తక్కువ ఉన్నాయి. చాలామంది 62,000 అని చెప్పి ఇవన్నీ మాట్లాడారు. సో ఇప్పుడైతే 22,000 మాత్రమే నోటిఫికేషన్లో ఇచ్చేలా కనపడుతుంది. అవి కూడా 11,000 పోస్టులు ట్రాక్ మెయింటైనర్ పోస్టులు ఉన్నాయి. అవి కాకుండా ఇక మిగతావన్నీ అసిస్టెంట్ ఎస్ఎన్టీ 1,500, నెక్స్ట్ పాయింట్స్ పైన ఒక 5,000 కనపడుతున్నాయి. అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ ఇదేమో 1,000 కనపడుతున్నాయి. ఇక మిగతా అన్ని కూడా 1,000 లోపే ఉన్నాయి అనమాట. సో ఇవి 2025లో బహుశా CEN 08/2025 CEN 08/2025గా మనకి రిలీజ్ అవబోయే నోటిఫికేషన్ ఇదే. సో దీంట్లో అయితే 22,000 పోస్టులు ఉన్నాయి. లాస్ట్ టైం మనం పెట్టిన గ్రూప్ డి, అంటే ఇప్పుడు మన ఎగ్జామ్ రాస్తున్న గ్రూప్ డికి అయితే 32,000 దాకా ఉన్నాయి, దీనికైతే 22,000 ఉన్నాయి. సో 22,000కి సంబంధించిన నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకేనా, సో ఇదైతే మామూలుగా అప్రూవ్డ్ వ్యాకెన్సీస్ అనమాట. 2025లో రిలీజ్ చేయడానికి ఇన్ని వ్యాకెన్సీని అప్రూవ్ చేయడం అయితే జరిగింది. మోస్ట్లీ ఇన్నే వ్యాకెన్సీస్ అఫీషియల్గా రిలీజ్ అయ్యే నోటిఫికేషన్లో కూడా ఉంటాయి అనమాట. ఓకేనా, సో 2025లో అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. CEN 08/2025 కూడా నోటీస్ కూడా రిలీజ్ చేశాడు. సో 2025లో అంతా అయిపోయింది, పక్కన పడేయండి. ఇప్పుడు 2026లో అంటే ఎవరైతే రైల్వేలో కెరీర్ కోసం, జాబ్స్ కోసం వద్దాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి 2026లో ఏ నోటిఫికేషన్స్ ఉన్నాయి అంటే ఇదిగోండి, యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్స్ ఫర్ ద ఇయర్ 2026 అండ్ నామినేషన్ ఆఫ్ నోడల్ ఆర్ఆర్బీస్ అనమాట. అంటే ఏ నోడల్ ఆర్ఆర్బీస్ ఇవి రిలీజ్ చేస్తాయి, ఏటి ఆధీనంలో ఈ ఎగ్జామ్స్ జరుగుతాయనే విషయం కూడా కింద మెన్షన్ చేశాడు. ఫస్ట్ మనం చూద్దాం. సో యాక్చువల్గా వీటిని క్వార్టర్స్గా రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఇదిగోండి, జనవరి నుంచి మార్చు 3 నెలలు, ఏప్రిల్ టు జూన్ 3 నెలలు, జూలై టు సెప్టెంబర్ 3 నెలలు, అక్టోబర్ టు డిసెంబర్ 3 నెలలు అనమాట. సో వ్యాకెన్సీస్ అసెస్మెంట్ అప్ టు 2027 జూన్ 30 అనమాట. సో అప్పటి వరకు ఏ వ్యాకెన్సీస్ అయితే అసెస్మెంట్ అవుతాయో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరిలో పడిద్ది. లోకో పైలట్ అంటే మొదటి 3 నెలల్లో ఏఎల్పి నోటిఫికేషన్ పడిద్ది, తర్వాత 3 నెలల్లో టెక్నీషియన్ నోటిఫికేషన్ పడిద్ది, సెక్షన్ కంట్రోల్ నోటిఫికేషన్ పడిద్ది మార్చి ఏప్రిల్ అలాగా. ఆ తర్వాత 3 నెలల్లో మనకి జేఈ నోటిఫికేషన్ ఉంది, పారామెడికల్ ఉంది, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్, దీంతో లెవెల్ 4 కూడా ఉంది. అది ఆగస్టు ఆ సమయంలో రిలీజ్ అవ్వచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ లెవెల్ 1 అంటే 2026లో పడే నోటిఫికేషన్ అనమాట. ఇప్పుడు చెప్పిన 22,000 కాదు, అది కాకుండా వేరేదనమాట. అది సెప్టెంబర్ అక్టోబర్లో పడే అవకాశాలు ఉన్నాయి. అంటే 2025లో ఏ నోటిఫికేషన్స్ అయితే పడ్డాయో ఇలాంటివే మళ్ళీ యాన్యువల్ క్యాలెండర్గా 2026లో కూడా కంటిన్యూగా పడుతూ ఉంటాయి. సో ఎవరైతే రైల్వేలో కెరీర్ కోసం, ఉద్యోగాల కోసం వస్తున్నారో 2026లో పడబోయే ఉద్యోగాలు ఇవి. సో వీటికి తగ్గట్టుగా మీ క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీగా మీరు రైల్వేలో కెరీర్ని చూస్ చేసుకుని వచ్చి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది అనమాట యాన్యువల్ క్యాలెండర్లో ఉన్న విషయం. అయితే ఇదిగోండి, ఇవి నోడల్ ఏజెన్సీస్ అనమాట. అంటే ఏ నోడల్ ఏజెన్సీ ద్వారా ఈ నోటిఫికేషన్ పడి వాటి ఆధీనంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో మొత్తం 9 అనమాట. ఓకేనా, సో మొత్తంగా సెంట్రల్ నోటిఫికేషన్లో 9 2026లో రిలీజ్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ చాలామంది ఈ 2020 అంటే 2025లో ఏఎల్పికి అదేవిధంగా టెక్నీషియన్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ జరగబోతున్నాయి అనే విషయం అయితే రన్ అవుతుంది అనమాట.
సో మోస్ట్లీ ఫిబ్రవరి లాస్ట్లో అంటే 15 తర్వాత, ఫిబ్రవరి మిడ్ దాటిన తర్వాత ఎగ్జామ్స్ అయితే కంపల్సరీగా జరుగుతాయి. సో 2026లో ఈ ఏఎల్పి నోటిఫికేషను, అదేవిధంగా టెక్నీషియన్ నోటిఫికేషన్ కొట్టాలంటే సైన్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా? అటువంటి సైన్స్ని ఎలా క్రాక్ చేయాలి, సైన్స్తో పాటు ఈ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు విధానం మారింది కదా, సో 2026లో ఈ విధానమే ఉండిద్దా లేకపోతే ఉండదా అన్న విషయాల గురించి క్లియర్గా మాట్లాడుకొని 2026లో ఈ 25లో పెట్టిన ఏఎల్పి అండ్ టెక్నీషియన్ నోటిఫికేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా క్రాక్ చేయాలి. ఎందుకంటే చాలా మంది లాస్ట్ టైం దగ్గరకు వచ్చి పోయారు. సో వాళ్ళందరూ కూడా ఈ 2025లో జరిగే ఏఎల్పి అండ్ 2026లో జరిగే ఏఎల్పి అండ్ టెక్నీషియన్ నోటిఫికేషన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ఒక ప్రీ ప్లాన్ చక్కగా క్రియేట్ చేసి నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో థంబ్నెయిల్ ఇలా ఉండిద్ది అనమాట. ఓకేనా? కంపల్సరీగా మీరు చూడండి. ఎందుకంటే చాలా మంది గ్రూప్ డి ఎగ్జామ్ అనేది కవర్ చేసేసారు. గ్రూప్ డి ఎగ్జామ్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే జనవరిలో లాస్ట్లో జరగబోయే ఏఎల్పి, అదేవిధంగా టెక్నీషియన్ ఎగ్జామ్ అనమాట. చాలా మంది జనవరి లాస్ట్ అంటున్నారు, ఫిబ్రవరి మిడ్ అంటున్నారు. సో ఏమైనప్పటికీ జనవరి ఫిబ్రవరిలో కంపల్సరీగా ఏఎల్పి టెక్నీషియన్ నోటిఫికేషన్స్ అయితే ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నాయి. సో వాటికి సంబంధించి CBT1, CBT2, అదేవిధంగా సైకో ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న విషయం గురించి క్లియర్ కట్గా నేను ఈ వీడియోలో మాట్లాడతాను. కంపల్సరీగా మీరు ఈ వీడియో చూడండి, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చుకోండి. ఎందుకంటే మనం గ్రూప్ డికి చూసాం, కాస్త జనరల్ అవేర్నెస్ దగ్గర దాని ప్రిపరేషన్ని, అడిగే విధానాన్ని మొత్తం మారిపోయింది. కాబట్టి వాడు మార్చినప్పుడు మనము మార్చాలి. మన ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చుకొని మనం ముందుకు వెళ్ళాలి. దానికోసం సైన్స్ ఫర్ రైల్వేస్ తరపున మనం ఏం చేస్తాం, ఏ విధంగా మనకి సోర్స్ వీడియోస్ ఉన్నాయి, ఇక చదవని వాళ్ళైతే ఎలా చదువుకోవాలి, వేలో ఎలా మనం ముందుకు వెళ్ళాలనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా మాట్లాడతాను. ఫ్రమ్ టాప్ టు బాటమ్, అర్థమైందా, లెఫ్ట్ టు రైట్ అన్ని క్లియర్గా మాట్లాడతాను. కంపల్సరీగా ఈ వీడియోని చూసి చక్కగా 2 నెలలు కూర్చొని కరెక్ట్గా కూర్చున్నామంటే ఏఎల్పి టెక్నీషియన్ ఎవరికైతే ఆయా క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవి కూడా కంప్లీట్గా ఫినిష్ అయిపోతాయి. ఓకేనా? అదేవిధంగా కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఇదిగోండి, రాబోయే వాళ్ళైతే కంపల్సరీగా మీకు నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి. కాబట్టి చక్కగా మీ క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా రైల్వేలో ప్రిపేర్ అవ్వాలా లేదా, రైల్వేలో నేను కెరీర్ని చూస్ చేసుకోవాలా లేదా అని ఆలోచన చేసుకొని కంపల్సరీగా ఈ నోటిఫికేషన్స్కి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇక్కడితో నేను వీడియోని కంప్లీట్ చేస్తున్నాను. కంపల్సరీగా ఈ వీడియో వచ్చింది. ఓకేనా? నాకు తెలిసి ఈ వీడియో మంచిగా ఉండిద్ది. నేను చాలా రూట్ లెవెల్కి వెళ్ళిపోయి బాగా అనాలిసిస్ చేసి మొత్తంగా తయారు చేస్తున్నాను. 2-3 రోజులు దీని మీద కూర్చున్నాను అనమాట. ఓకేనా? ఎక్కడి నుంచి తేవాలి, ఎలా చెప్పాలి, ఎలా అయిద్ది అని చెప్పి నేను మొత్తం డిస్కస్ చేసుకొని క్లియర్గా మీ ముందుకు వచ్చి నేను మాట్లాడతాను. కంపల్సరీగా వీడియోని చూసి మీ ప్రిపరేషన్ అయితే టర్న్అవుట్ చేసుకోండి. ఓకేనా? అప్పుడు మాత్రమే 2025లో వెంటనే మీరు ఉద్యోగాలు కొట్టగలరు. ఎందుకంటే చాలా మంది గ్రూప్ డి అవ్వగానే పెళ్లిళ్ళు చేసుకోవడం, అవి ఇవి పెట్టుకోవడం, చాలా మంది పెట్టుకున్నారు, చాలా మంది ప్లాన్స్లో ఉన్నారు, అది నాకు తెలుసు. కానీ వెంటనే 2 నెలల్లోనే ఉద్యోగం ఉంది కదా, 2 నెలల్లోనే ఎగ్జామ్ ఉంది కదా, దీనికి కూడా చూసుకొని జాగ్రత్తగా మీరు ప్రిపరేషన్ చేసుకున్నారు అనుకోండి. ఒకవేళ తేడా పడి ఈ గ్రూప్ డిలో ఏమైనా తేడా పడితే వెంటనే ఏఎల్పి, వెంటనే టెక్నీషియన్ ఉంది. ఆ 2 ఎగ్జామ్స్ మీకు సపోర్ట్గా ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకేనా? ఆ తర్వాత మీ ప్లాన్ ఏంటో, మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకున్నారో, మీ కెరీర్లో మీరు ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఒక క్లియర్ కట్ ఐడియా అనేది మీకు క్రియేట్ అయింది. ఓకేనా అమ్మా? సో కంపల్సరీగా వీడియోస్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా గ్రూప్ డికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, అదేవిధంగా షిఫ్ట్కి సంబంధించిన అనాలిసిస్ అనేది నా టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను. ఎందుకంటే ఆ కాన్సెప్ట్, షిఫ్ట్స్ 2 ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరట్లేదు. కాబట్టి ఆ క్వశ్చన్స్ ఎవరైతే రాసి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎగ్జాక్ట్గా వాళ్ళు టైప్ చేసిన విషయాన్ని నేను టెలిగ్రామ్లో పెట్టేస్తున్నాను. ఇంకా ఏమైనా అప్డేట్స్ అయినా కావాలనుకుంటే కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ప్రతి అప్డేట్ కూడా రైల్వేకి సంబంధించి వెంటనే ఆ ఛానల్లో పెట్టేస్తాను. ఓకేనా? అది మీ అందరికీ కూడా ఉపయోగపడిద్ది. మీరు ఎలా గో ఆన్ అవ్వాలనే విషయం కూడా క్లియర్ కట్గా అర్థమైంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.